వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి పంచగ్రహ కూటమి ఈ నెల 23వ తారీఖున ఏర్పడబోతుంది. పంచమంలో ఏర్పడబోతుంది. ఖచ్చితంగా తులారాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. మొండి వాళ్ళుగా మాకు ఏదైతే అదే జరగాలి, ఎవరి మాట వినని తులారాశి వారికి పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాహు ఎఫెక్ట్ వల్ల వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది తులారాశి వారి మీద ఎలా ఉంటుంది, ఫిబ్రవరి 23 మొదలవుతున్న పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ 2 నెలల పాటు ఉంటుంది. ఇది 2 నెలలు కూడా తులారాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ విషయాలు చాలా చక్కగా ఉంటాయి అనే విషయాలతో వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ వీడియోలో తులారాశి వారికి యూట్యూబ్లో అందరూ చెప్తున్నారు పంచగ్రహ కూటమి వస్తుంది, పంచగ్రహ కూటమి వస్తుంది అని. ఈ పంచగ్రహ కూటమి అనేది ఈ నెల 23వ తారీఖున ఏర్పడబోతుంది. జనవరిలో ఏర్పడింది, ఫిబ్రవరి 15, 19 కూడా ఒకటి ఏర్పడుతుంది. అయితే అందులో కుజుడు లేడనమాట. రాహువు కుజుడు చాలా వరకు పాపగ్రహాలు. శని, రాహువు, కుజుడు పాపగ్రహాలు అయితే రాహువు కుజుడు ఈ కూటమిలో ఉండడం వలన కొంతవరకు ఈ కూటమి అనేది డేంజర్ అనే చెప్పాలి. 2020లో ఈ కూటమి ఏర్పడిన తర్వాతే కరోనా రావడం, కొంతవరకు పరిస్థితులన్నీ తలకింద రావడం ఇలా జరిగిందనమాట. ఇలాంటి కూటమిల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన మీద, మన ఫైనాన్షియల్ విషయాల మీద, మన జనజీవితం మీద తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అయితే పంచమంలో తులారాశి వారికి ఏర్పడడం వల్ల కొంతవరకు పంచమ స్థానం అనేది ఏంటంటే మనలో ఉండే సున్నితమైన అంశాలు అనమాట. మన ఇష్టాలు, మన కోరికలు, ఒక వ్యక్తి జీవితంలో ఉండే రొమాన్స్, వాటికి సంబంధించిన అన్ని విషయాలు, అలాగే ఆశలు, షేర్ మార్కెట్లో కానీ ఏదైనా డబ్బులు బాగా రావడం, ఇలాంటివన్నీ కూడా పంచమ స్థానం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటి పంచమ స్థానంలో ఈ కూటమి ఏర్పడడం వలన తులారాశి వారికి కొంతవరకు 2 నెలల పాటు ఒక్కసారిగా ఏదైతే లైఫ్ అనేది అలా చక్కగా వెళ్ళిపోతుందో దాంట్లో టర్న్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఆ టర్న్ అనేది ఖచ్చితంగా మంచిగైనప్పటికీ కూడా ఇప్పుడు దాన్ని తీసుకోవడానికి మీరు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పంచమం అనేది చెప్పాను కదా, రొమాంటిక్ సంబంధించిన వయసు. అంటే మనం ఎవరైనా ఇష్టపడుతున్న వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళు లేకపోతే మనం ఉండలేం, మనం లేకపోతే వాళ్ళు ఉండలేరు. అంత ఇష్టపడుతున్న వ్యక్తులు సడన్గా ఒక వ్యక్తికి సంబంధం కోరడము, పెళ్లి చేసుకోవాల్సి రావడం, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోవడం, లేకపోతే మీరు ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి రావడం, ఇక తప్పదు ఏదో ఒక గొడవ, తగాదానో, ఫీలింగ్స్, క్యాష్ ఫీలింగ్స్, ఏదో దాంతో ఇక మనం ఈ రిలేషన్స్ కొనసాగించలేము, అలాని ఈ కొనసాగించలేని రిలేషన్ లేకపోతే ఉండలేము అన్న పరిస్థితులు చాలా వరకు తులారాశిలో యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ విషయాల్లో నలుగుతున్న వాళ్ళందరికీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టైంలో ఖచ్చితంగా వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక 2 నెలల పాటు సైలెంట్గా వదిలేయండి. ఎందుకంటే ఈ కూటమి ఏర్పడడం వల్ల మీ లైఫ్లో ఈ తలకిందులు అనేవి వచ్చినాయి కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈ 2 నెలలు కూడా కొంచెం టైం తీసుకుందాం, ఎలా జరిగితే అలా జరిగిద్ది అని వదిలేయాలన్నమాట. అలా కాకుండా దాని గురించి మీరు ఎక్కువ వరి అయినా, ఎక్కువ ఇబ్బంది పడినా దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అదొక్కటే కాదు, చూడండి ఇక్కడ కుజుడు వచ్చేసరికి 2, 7 స్థానాధిపతి, శుక్రుడు వచ్చేసరికి 1, 8 స్థానాధిపతి, ఇక బుధుడు వచ్చేసరికి 9, 12 స్థానాధిపతి, ఇక రాహు ఇక్కడే ఉన్నాడు, రవి 11వ స్థానాధిపతి. ముఖ్యమైన స్థానాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా రాహు కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ మీకు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రవికి, కుజుడికి హౌస్ అనేది అసలు సెట్ అవుతుంది. కుంభరాశి, శని స్థానంలో రవి, కుజుడు ఉండలేరు అనమాట. కాబట్టి లాభాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకి చాలా వరకు మాయలా ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి రెమెడీస్ అనేవి ఏమీ లేవు. కానీ రాహుతో కలిసి ఈ కూటమి ఏర్పడడం వలన చాలా వరకు ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఇది ఖచ్చితంగా అవ్వాలి,
ఇలాగే అవ్వాలి. మీరు తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ జరిగినాయి. ఎవరైతే ఎక్కువగా ఆశ పెట్టేసుకున్నారో ఇది లేకపోతే నాది అవదనుకున్నారో వాళ్ళందరికీ కూడా నిరాశ ఏర్పడింది. ఎందుకంటే ఈ కూటమి ఎఫెక్ట్ అనేది ముందు ఒక నెల, తర్వాత ఒక నెల, 2 నెలలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏదైతే ఏదన్నా ట్రాన్స్ఫర్ అవుద్ది అనుకున్నాం అనుకోండి, దాని గురించి ఎక్కువ ఆలోచించాం అనుకోండి, అది ఖచ్చితంగా నెగిటివ్గాను వేరే రకంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇది జరగాలి అని మైండ్లో పెట్టుకుంటే మాత్రం దాని విషయంలో బాగా నలిగే అవకాశం ఉంటుంది. ఏదైతే అది అయింది, ఎలా జరిగితే అలా జరిగింది, మన తలరాత ముందే రాసేసి ఉంది, దాన్ని మనం మార్చలేము, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా దానికి సిద్ధం అయిపోదాం అని ఎక్కువ శాతం తులారాశి వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనసుకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఏంటంటే కంట్రోల్ ఉండదు అనమాట. ఎక్కువ మనసులో పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ రాహు దగ్గరికి 3వ తారీఖున బుధుడు వచ్చాడు, 6వ తారీఖున శుక్రుడు వచ్చాడు, 13వ తారీఖున రవి వచ్చాడు, 23వ తారీఖున కుజుడు వస్తాడు అనమాట. అంటే ఒక్కొక్క గ్రహం వచ్చిన కాడి నుంచి ఆ స్థానాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ప్రతిదీ కూడా కొంచెం డిఫరెంట్గానే జరుగుతుంది అనమాట. అయితే చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగానే ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పాజిటివ్నెస్ తగ్గుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది. ఏదైనా సరే మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్న విషయాలు కూడా కొంతవరకు వేరేలా ఉండే అవకాశం ఉంటుంది. రెమెడీస్ ఏమీ లేవు దీనికి. గ్రహాలు పూజలు చేసుకోవాలి ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువ దేని గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అలా జరిగిపోవాలి ఇలా జరిగిపోవాలని పెట్టుకోకూడదు. అలా ఉండడమే పెద్ద రెమెడీ. ఇక దీంతో పాటు ఏంటంటే ఈ 5వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ వెళ్ళి 11వ స్థానాన్ని చూస్తాయి. ఇలా 11వ స్థానాన్ని చూడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏదన్నా వచ్చేస్తుంది, ఇది జరిగిపోద్ది, ఈ స్థలం అమ్మితే మనకి డబ్బులు వచ్చేయడం వల్ల ఈ అప్పులన్నీ కట్టేస్తాం, లేకపోతే మనం ఫారెన్ వెళ్ళిపోవడం, ఇలా మనసులో ఏదైతే ఒకటే ఒక కోరిక గట్టిగా ఉంటుందో ఆ విషయాల్లో ఎక్కువ గ్యాంబ్లింగ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ముందుకి వెనక్కి ఇసుకు కింద చిరాకు కింద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి షష్టగ్రహ కూటంలో ఉన్నప్పుడు ఇలాగే బాగా ఏడిపించే అవకాశం ఉంటుంది. దీని గురించి కూడా ఎక్కువగా మీరు మనసులో పెట్టేసుకోవడం, జరగాలని అనుకోవడం, ఇలాగే అయిపోవాలనుకోవడం చేయకుండా ఉండడం అలా ఎక్కువగా పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇక రెమెడీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ కూటమిలో రవి, కుజ, రాహువులు డేంజర్ కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించి దానాలు ఇచ్చుకోవడం చాలా మంచిది. అది కూడా ఫిబ్రవరి 23, 24, 25 తారీఖుల్లో ఇచ్చుకోవడం వల్ల వీలు జరుగుతుంది.